గుండెలదరునట్టి గొప్ప సంపదలేలా గుండెలు అదరునట్టి గొప్ప సంపదలేలా కోర్కెలదిమి త్రొక్కి కూలి మేలు లేదు పూర్ణ సుఖము లేదు పూర్ణ దుఃఖం లేదు జగతి యందు లేదు లేదు గుండెలదరునట్టి గొప్ప సంపద లేల కోర్కెలదిమి త్రొక్కు కూలి మేలు లేదు పూర్ణ సుఖము లేదు పూర్ణ దుఃఖము ద్వంద్వభావమైన ధరణియందు లేదు పూర్ణ సుఖము లేదు పూర్ణ దుఃఖము ద్వంద్వభావమైన ధరణియందు ఈ ధరణియందు. What for is all that wealth that is most shocking? It's most desirable to control the desires and do a small job, small work. There is no happiness in total. There is no misery in full in this dualistic world. On earth, in this world, there is no total happiness nor complete sadness either. ప్రేమ స్వరూపులారా, embodiments of love. పవిత్ర భారతీయ సంస్కృతి యందు అనాది కాలము నుండి ఉపనిషత్తులు మానవులకు అనేక సందేశములు అందిస్తూ వస్తున్నవి. As per the ancient sacred culture of Bharat, Upanishads has been passing on the rich cultural heritage and offering teachings. ఈ ఉపనిషత్తు యొక్క సందేశము శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది. The message of Upanishads is immortal, permanent, eternal. రసో వై సహ, భగవంతుడు రసస్వరూపుడనియే ప్రపంచమునకు చాటుతూ వచ్చిన ఉపనిషత్తు. Upanishads declared God is rasa, the essence of all. రసమనగా పానకములోని చక్కెర వలె సర్వ అణుమునందు కూడాను సర్వ కణమునందు కూడాను చేరి ఉంటుంది. Just as you find sugar in syrup, you find the divinity in every atom, in every cell. పాలలోని వెన్న వలె ప్రతి కణమునందు కూడాను ప్రతి అణువునందు కూడాను ఈ రసస్వరూపుడైన భగవంతుడు చేరియే ఉంటాడు. Just as you find butter all over the milk, you find the essence, the divinity, being present in every cell and in every atom of this universe. కానీ ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును అందరూ గుర్తించలేరు. But this mysterious principle, the holy principle, is not recognized by everyone. భగవంతుని యొక్క ఉనికి ఎవరునూ అర్థం చేసుకొనలేరు. God's existence cannot be understood by all. భగవంతుని యొక్క రహస్యమును ఎవరు కూడాను చాటుకోలేరు. The secrets of God cannot be known, cannot be comprehended, nor shared. గుడ్డులోని పిట్టవలే
గుడ్డులోని పిట్టవలే, just as you find the bird within an egg. మానవత్వమును గుర్తింపజేసేటువంటి యొక్క ఉనికి అందులోనే మనం తెలుసుకొనవచ్చును. We have to understand the human quality within this existence itself. అణువునందు మొదలుకొని ఘనం వరకు కూడాను ఈ సత్యం మనకు ప్రత్యక్షంగా గోచరమవుతున్నది. This is quite apparent from the minutest to the entire cosmos. మానవత్వంలో అర్థం కానటువంటి ఎన్నో విషయములను ఈ ఉపనిషత్తులు ప్రత్యక్షముగా సందేశం అందిస్తూ ఉన్నాయి. Upanishads teach you directly many of the things that are not known to human beings in their lifetime. చెరకలోని తీపు వలె, Just as sweetness within the sugar cane, మిరపలోని కారం వలె, just as you find the hot stuff within this chili, నిమ్మలోని పులుపు వలె, just as an astringent taste within the lime, పువ్వులోని వాసన వలె, as aroma in a flower, భగవంతుని ఉనికిని సర్వత్రా చాటుతూనే ఉన్నది. the existence of the divine is known everywhere. ఇది ఏ ఇంజనీర్ కూడాను దీన్ని అర్థం చేసుకోలేరు. No engineer would be able ఏ to comprehend. సైంటిస్ట్ కూడాను దీనిని అర్థం చేసుకోలేరు. No scientist can understand. ఈ అన్నీ కూడాను భగవంతుని ఉనికికి ప్రత్యక్ష ప్రదర్శనములే. In fact, they are direct evidences to the existence of God. ఇలాంటి ఉనికిని మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి. We have to make every effort to know the divine existence. ప్రవహించేటువంటి ప్రవాహము ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది. The river that flows incessantly makes you happy. నిండిన చెరువులో చూస్తే చాలా ఉల్లాసం ఉప్పొంగిపోతుంది. You'll be so happy to watch the tank full of water. పెరుగుతున్నటువంటి పంటలు చూస్తే ఎంతనో ఆనందం వేస్తుంది. As you see the growing crop, you will be joyful. ఇవన్నీ కూడాను భగవంతునికి ఉనికికి ఇది ప్రత్యక్ష ప్రమాణములే. They are all the proofs of God's existence. ఇత్యాది ప్రత్యక్ష ప్రమాణములన్నీ కూడాను మానవులకు సందేశం అందిస్తూనే ఉన్నవి. The direct evidences convey a message to mankind. కానీ మానవుడు గుర్తించుకున్నట్టుకు తగిన కృషి చేయటం లేదు. But man is not making an attempt to know. ఈ ప్రపంచమునందు విశాలమైనటువంటి యొక్క అనుభూతులు ఎన్నో కనిపిస్తున్నవి. In this vast world, there are many experiences. మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను పొందుతున్నాడు. Man passes through number of experiences right from the beginning. కానీ ఈ అనుభూతులన్నీ కూడాను తాను కల్పించుకున్నవనియు, తాను నెరవేర్చుకున్నవనియు, తన ప్రయత్నం చేత సాధించినవనియు తాను భ్రమిస్తూ ఉన్నాడు. But he is deluded with the feeling that all his activity between time of birth till death are of his own making creation. కానీ ఇవి తనకు తాను కల్పించుకున్నటకు వీలు కాదు. It's not possible to make on your own. తన తత్వాన్నే తాను గుర్తించుకోలేనటువంటి మానవుడు ఈ యొక్క అగమ్యగోచరమైనటువంటి యొక్క ఆస్తిక తత్వాన్ని ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు? A man who cannot understand his own nature, how is it possible for him to know the transcendental principle of the divine? కనుక ప్రతి ఒక్కటి కూడాను కంటికి కనిపించున్నది, చెవులకు వినిపించున్నది, మనసుకు అనిపించున్నది, హృదయాన్ని కదిలించున్నది, ఉప్పొంగింప చేయున్నది అంతా కూడాను భగవంతుని యొక్క ఉనికియే. In fact, all that we see, all that we heard, all that makes us blissful are all the proofs of God's existence. ఇత్యాది దివ్యతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించుటకు తగిన కృషి చేయాలి. Such a divinity must be investigated by every individual. కానీ ఈనాటి మానవుడు ఏది గుర్తించినప్పటికీ భగవత్ యొక్క ఉనికిని మాత్రము గుర్తించుకున్నట్టుకు తగిన కృషి చేయటం లేదు.
Man wants to explore everything, but he has not gone to understand ఒక God. కంప్యూటర్ కానీ, A computer, ఒక ఇండస్ట్రీస్ కానీ, లేక ఒక టెలివిజన్ కానీ, లేక ఒక టెలిఫోన్ కానీ ఇత్యాది విషయములను గుర్తించుటకు కావలసినంత కాలమును దుర్వినియోగం చేస్తున్నాడు. man has spent and wasted his time in inventing things like television, telephone, computer and so on. కనుకనే ఈ యొక్క ఉపనిషత్తులన్నీ కూడాను మొట్టమొదట నిన్ను నీవు తెలుసుకో అని ప్రశ్నింపజేసింది. So Upanishad wants you to know this, know thyself. నీవెవరో నీవు గుర్తించు. Know yourself first. నిన్ను నీవు గుర్తించుకోలేని వ్యక్తి ఎదుటి మనిషిని ఏ రీతిగా నువ్వు గుర్తించగలవు? If you don't know yourself in the beginning, how do you know the other? తానెవరో తనకు తెలియదు. You don't know who you are. కానీ కలిసిన వారిని అందరినీ మీరెవరు 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 అని ప్రశ్నిస్తుంటాడు. But you put this question, who are you, repeatedly. అదే ప్రశ్న ఆ ఎదుటి వ్యక్తి తానా నీవెవరు అని అడిగితే తనకు జవాబు లేదు. The same question, if it is put to him by a man in the front, who are you, he has no answer. ఇలాంటి వ్యక్తిని మెంటల్ హాస్పిటల్లో చేర్చాలా లేక మానవత్వంతో కూర్చోాలా? Should we join such a person in the mental hospital, or can we call him a human being? అన్నింటినీ తెలుసుకుంటూ ప్రయత్నిస్తున్నాడు. He is making an attempt to know everything. ఈనాడు అమెరికాలో ఏం జరుగుతున్నది, బ్రిటన్లో ఏం జరుగుతున్నది, పాకిస్తాన్లో ఏం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా కంఠస్థం చేసుకున్నట్టుగా చెప్తుంటాడు. He knows what all that is happening abroad, USA, UK, Pakistan, as if he got it by కానీ heart. తనలో ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయము తనకు తెలియటం లేదు. But he does not know what is happening within him. ఎవరైనా నీవెవరయ్యా అని ప్రశ్నిస్తే, If anyone puts a question, who are you? నేను ఫలాని వాడిని అని పేరు చెప్తాడు. He mentions his name, I am so and so. తరుపది కూడాను మీరెవరండి అని ప్రశ్నించగా, Further you question, who are you? నేను ఫలాని వర్క్ చేసేటువంటి డాక్టర్ నండి అంటాడు. He mentions his profession, I am a doctor. మూడవ పర్యాయం తిరిగి అతన్ని ప్రశ్నించి మీరెవరండి అని అడిగితే, If you ask for the third time, who are you? నేను బెంగళూరు నుంచి వచ్చినటువంటి వాడనండి అంటాడు. He mentions nativity, I am from Bangalore. ఇవన్నీ కూడా నిత్య జీవితం లోపల మన సంభాషణలో జరిగేటువంటి యొక్క డైలాగులే కానీ ఇవి నీకు సరి అయినటువంటి యొక్క అర్థమును ప్రబోధించేటువంటి యొక్క పదములు కాదు. These are all the situations in our daily routine, dialogue and conversation, but nothing to do with the reality. కానీ నీవెవరని ప్రశ్నించిన దానికి సరైన జవాబు లేదు. We have not got the correct answer for this question, who are you? తాను దేహమునే అని భ్రమించి He identifies with the body దేహం పుట్టిన స్థానమును, and his place of birth, దేహం చేసే పని, the job that he does, దేహం వచ్చిన స్థలమును, and the place from which he has come. వీటిని గురించే తాను జవాబు చెప్తున్నాడు. కానీ నీవు అనేటువంటిది ఎవరనేటువంటిది అర్థం కావటం లేదు. Are the points that prompt him to give the answers, but not the reality. అప్పుడు ఉపనిషత్తులు చెప్తున్నది, Then Upanishad, క్షత్రజ్ఞ చాప్యమాన్ విద్ధి అని. అయ్యా నీవు క్షేత్రానివి కాదు, క్షేత్రజ్ఞుడవు. and Upanishad say, you are Kshetrajna, the knower, not the Kshetra, the body. డాక్టర్ అయినది ఈ క్షేత్రమే, బెంగళూరు నుంచి వచ్చినది ఈ క్షేత్రమే, నీ పేరు చెప్పినది ఈ క్షేత్రమునికి పెట్టిన పేరే, నీ వయసు చెప్పినది ఈ క్షేత్రమునికి ఉన్నటువంటి వయసే. అంత క్షేత్రాన్ని గురించి నీవు జవాబులు ఇస్తున్నావు, కానీ క్షేత్రజ్ఞ తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించటం లేదు. All the answers you have so far given, based on your nativity, your name, the activity, the age, relate to your body, nothing to do with the doer or the indweller. కనుకనే ఈ దేహం అనేటువంటిది క్షేత్రము మాత్రమే. Therefore, body is only Kshetra. నీవు క్షేత్రజ్ఞుడవు. You are the knower, ఈ Kshetrajna. క్షేత్రజ్ఞుడైనటువంటి నీవు ఎవరు? Kshetrajna, the knower, who are you? ఇందులో నివాసం గడిపేటువంటి వాడు నీవు. Are you the indweller? కానీ ఇంటి పేరు చెప్తున్నావు, ఇంటి డ్రాయింగ్ రాస్తున్నావు, కానీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి పేరు చెప్పడం లేదు. You give the plan of your house, you mention the surname, but you don't know your real నేను nature. ఆత్మను అనేటువంటి జవాబు రావాలి. The correct answer is, I am the self, Atma. ఆత్మ అనగా ఏమిటి? What is meant by Atma? కేవలము చైతన్య తత్వమే ఆత్మ.
Atma is Chaitanya, constant integrated awareness. ఈ ఆత్మకు మరొక పేరు లేదు. This Atma has no other name. వేదములు పుట్టినప్పుడు ఈ యొక్క క్షేత్రజ్ఞుని నేను అహం అనేటువంటి పేరు పెట్టింది. In the beginning, the Veda gave this title, ఈ Nenu నేను I. అనేటువంటి పదము సర్వులు యందు కూడా ఉంటున్నది. This Nenu I is common to all. ఇప్పుడు ఇందులోపల ఎవరు రామయ్య అని చెప్తే నేను అని లేస్తాడు. If a question is put, who is Ramaya? One would say, I am Ramaya. రెండవది హూ ఇస్ కృష్ణ అని అడిగితే వాడు లేస్తాడు, నేను కృష్ణుడి అంటాడు. If we say, who is Krishna? One would get up, I am Krishna. ఇంకొకరు ఎవరు గోవిందుడు అంటే ఇంకొకడు నేను గోవిందుడు అని లేస్తాడు. Then who is Govinda? Another will say, I am Govinda. అనగా ఈ క్షేత్రమును పురస్కరించుకొని క్షేత్రములకు పెట్టిన పేరును పురస్కరించుకొని తాను నేను అనేటువంటి రీతిగా భావిస్తున్నాడు. Therefore, he gets himself identified with the name he రాముడు bears. కృష్ణుడు గోవిందునికి పూర్వం ఏమని చెప్తున్నాడు? Prior to that, the naming Rama, Krishna and Govinda, who are you? నేను కృష్ణుణ్ణి, I am Krishna. నేను రాముణ్ణి, I am Rama. నేను గోవిందుణ్ణి. I am Govinda. రాముడు కృష్ణుడు గోవిందుడు వేరే, Rama, Krishna, Govinda కానీ are ముగ్గురు different. యందు ఉన్నటువంటి నేను నేను అనేటువంటి అదే నిజమైనటువంటి తన రూపం. But this Nenu I is common in all the three. దీనిని అహం అని పేరు పెట్టింది ఉపనిషత్తు. Upanishad calls this I Nenu as Aham. నీవు నీవే కాని నీవు మరొక పేరుకు సంబంధించిన వాడే కాదు. In fact, you are the real you, the self, and not the name. ఈ విధమైనటువంటి యొక్క సందేశములను ఉపనిషత్తులు క్లియర్ గా అందించుకుంటూ మానవునికి సందేహ నివారణ గావిస్తూ వచ్చింది. Upanishads passed on the message, resolving, clarifying all the doubts of humanity. ఇది మానవత్వానికి అతీతమైనటువంటి శక్తులు. These are all the faculties beyond the man's capacities. ఈ మానవత్వానికి అతీతమైనటువంటి దానిని ఏమని పిలుస్తుంటారు? What is it that crosses the human limitation? మియోటిక్స్ అన్నారు అమెరికన్ వారు. Americans call it neotics. అనగా దీనికి కొత్త పేరు పెట్టారు. They have given a new name. తనకు గోచరము కానటువంటిది, That which has not seen, తనకు అర్థం కానటువంటిది, that which cannot be understood, ఏదో ఒక శక్తి మానవుని యందు ఉంటున్నది. a non-apparent, unseen power అమానుష్య behind. రూపమైనటువంటి తత్వానికి That which is beyond all మియోటిక్స్ machinery అని పేరు పెట్టారు. is called neotics. దీనిని సరైన రీతిలో మనం గుర్తించుకోవాలంటే దీనికి అన్నింటికి నకసిక పర్యంతం కూడాను ఒక చైతన్య శక్తి ఉంటున్నది. In fact, if we want to understand clearly, there is this constant integrated awareness from top to toe all over the body. ఇది అంతా కూడాను కేవలము ఒక మ్యాగ్నెట్ అనగా ఒక విధమైనటువంటి అయస్కాంతం అనేటువంటిది దీని ద్వారా జరుగుతూ వచ్చింది. The magnet works all through from top to toe. ఈ అయస్కాంతం అనేటువంటి దానిని ఒకరు పుట్టించడానికి కానీ ఒకరు దాన్ని నాశనం చేయడానికి కానీ వీలు కాదు. It's neither possible to create nor to annihilate. ఇదే విషయములను న్యూటన్ చెప్తూ వచ్చాడు. The same thing is stated by Newton. నాయన ఈ మ్యాగ్నెట్ అనేటువంటి దాన్ని, ఈ అయస్కాంతం అనేటువంటిది ఒకరు పుట్టించేటువంటిది కాదు, ఒకరు సంహారం గావించేటువంటిది కాదు. Newton said this magnet can neither be generated nor destroyed. ఇది చావు పుట్టక లేనట్టు శాశ్వతుడు. It has neither birth nor death. It is ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు. It has neither beginning nor the end. It తాను is చావక పుట్టక చంపబడక It can neither be killed nor would allow himself to be సర్వతను killed. సాక్షి అయ్యుండు ఆత్మరూపుడు. But he remains as an eternal witness in the form of self, Atma. దీని అర్థముకును ఈ యొక్క న్యూటన్ దీన్ని ప్రబోధిస్తూ వచ్చాడు. This was conveyed by ఈ Newton. న్యూటన్ ఎవరంటే గొప్ప సైంటిస్టు. Newton is a big, great scientist. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదనేటువంటి విషయాన్ని తానే గుర్తించుకున్నటువంటి వాడు. In fact, he was one who has known this gravitational force. అయితే తాను గుర్తించిన స్థానం నందే దీనికి ఆ గ్రావిటేషన్ ఉన్నదని కాదు. Not that gravitation is limited to that place. భూమికి where he is. సర్వత్రా కూడా ఈ యొక్క ఆకర్షణ శక్తి ఉంటున్నది. This gravitational force operates all over Earth. అయితే దీన్ని ఈ యొక్క ఆకర్షణ శక్తిని ఏ విధంగా కూడా దీన్ని చేయడానికి వీలు కానప్పుడు ఈ ఆకర్షణ శక్తి యొక్క ప్రయోజనం ఏమిటి
అని మరికొందరు ప్రశ్నిస్తూ వచ్చారు. Some have put this question when gravitation could not be generated by anybody. What for? దానికి ఐన్స్టీన్ చెప్పాడు, The Einstein said, నాయన దీన్ని సంహరించుటకు వీలు కాదు, you cannot remove it altogether, లేక సృష్టించుటకు వీలు కాదు, nor create it. దీన్ని అనేక రకములుగా మార్పులు చేయవచ్చును అన్నాడు. But it can be allowed to get itself modified in various forms. అయస్కాంత శక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చు, The magnetic force can be transformed into electric విద్యుత్ force. శక్తిని కాంతి శక్తిగా మార్చవచ్చు, Electric force into the light ఈ intensity. కాంతి శక్తిని ఉష్ణ శక్తిగా మార్చుకోవచ్చు. Light intensity into the heat power. ఈ విధంగా దీనిని అనేక రూపములుగా మార్చవచ్చునే కానీ దీనిని నాశనం చేయటము ఎవరి తరము కాదు అన్నాడు. It is only possible to bring in transformations into various forms, but none ఇలాంటి can remove పరిస్థితుల it. లోపల భగవతత్వాన్ని ఎవరు ఏ రీతిగా అని చెప్పగలరు? Under these circumstances, who can specifically say about God? గుడ్డులో పుట్టినటువంటి పిట్ట Just as the bird is hatched out of the egg, ఏ విధంగా ఎవరు సృష్టించారు? who created it? ఆ యొక్క సృష్టి ఎవరికి తరమవుతుంది? To whom is it possible to bring in తిరిగి creation? ఆ పిట్ట చిన్నదైనప్పటికీ ఆ గుడ్డుని పగలగొట్టుకొని తిరిగి ఏ రీతిగా బయటకు వస్తుంది? అది The tiny young one breaks the shell, the egg, and comes out. పిట్టులో పుట్టినటువంటి చెట్టు ఎంత గొప్పదిగా అభివృద్ధి అవుతుంది. అది The mighty gigantic tree is out of a tiny seed. కానీ ఆ విత్తులో ఉన్నటువంటి చెట్టు మనకి ఎవరికీ కనిపించదే. But no one sees the tree within a seed. ఆ విత్తులో ఉండినప్పుడు ఏ యొక్క స్వరూపము మనకు కానరాదే. No form of the tree we find in కానీ it. ఇది పెరుగుతూ పెరుగుతూ పెద్ద వృక్షం అయిపోయి But as it grows more ఆ and వృక్షం more, లోపల అనేక కొమ్మలు రెమ్మలు అభివృద్ధి కాంచి the tree develops branches more and more. దాని యందు కొన్ని ఫలములు కూడా మనకు గోచరమవుతున్నాయి. And it bears fruits plenty. ఈ ఫలములు ఇవన్నీ ఆ చిన్న విత్తనంలో ఏ రీతిగా ఇమిడి ఉన్నాయి? How is it possible that all the fruits and ఇదే branches are భగవంతుని యొక్క within the ఉనికి. seed? This is God's existence. సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు, Smallest of the small, మేటి వస్తువునందున మేటి ఎగుచు, the biggest of the big, సర్వతను సాక్షి అయి ఉండునట్టి He remains as an eternal witness. ఆత్మయే విత్తు, విత్తునే ఆత్మయగును. And that very self is the seed and the seed is the self. కనుకనే గుడ్డులో ఉన్నటువంటి పిట్టకు గాని విత్తులో ఉన్నటువంటి వృక్షములకు కానీ ఎవరు కూడా దీనికి సరైన జవాబు చెప్పలేరు. For the bird that is hatched out of the egg, nor for the tree that sprouted out of the ఏదో seed, కొంతమంది no వారి one వారి can ఊహను explain. పురస్కరించుకొని బోధించగలరే కానీ సత్యమైనటువంటి యొక్క మార్గమును సరైన రీతిగా అందించేటువంటి వారు లేరు. They can only give their own interpretations and explanations, cannot expound the reality. ఒక అగ్ని కణమును చూస్తే A spark of the fire, అగ్ని యొక్క స్వరూపాన్ని మనం గుర్తించవచ్చును. we can see the very fire. ఒక బిందువును చూస్తే, నీటి బిందువును చూస్తే A drop of water, గంగ మనకు జ్ఞాపకం వస్తుంది. you'll be reminded of Ganges. నీటి బిందువుకు గంగకు ఎంత వ్యత్యాసం ఉన్నది? But a lot of difference is there between drop శివాయ, and river. అది క్వాంటిటీలో వ్యత్యాసం రావచ్చును. There's difference in quantity. అంతా బిందువుల నుంచినే చేరినటువంటిదే. Everything is basically out of this వర్షంలో drop. ఒక్కొక్క బిందువు కింద రాలుతుండాలి. In rain we find drops of water అన్ని falling. బిందువులు చేరి చిన్న ప్రవాహంగా రూపొందుతున్నాయి. All these drops make a flow. ఈ ప్రవాహం అన్ని చేరి ఒక జీవనదుల్లో చేరిపోతున్నాయి. And they all constitute a ఈ river. జీవనదులన్నీ ఇటు చేరి సముద్ర రూపాన్ని పొందుతున్నాయి. All the rivers merge into oceans. కాబట్టి ఈ సముద్ర స్వరూపం అంతా కూడాను నీటి బిందు స్వరూపమే. So it is the drop which is the ocean. అణువు లోపల తానై అణువు అగుచు, And is smaller in an atom. ఘనమునందును తానుగా ఘనము అగుచు. And is the biggest in a big one. ఘనములో ఘనము, బిందువులో బిందువు. So he is a drop within a drop and mightiest చిన్న within అగ్ని might. కణమును తీసుకుందాము. Take a small spark of ఈ the fire. అగ్ని కణమును తీసుకుంటే ఎంతైనా గొప్పదిగా అభివృద్ధి అవుతుంది. It will grow into any extent. ఈ గొప్ప ప్రజ్వలిల్లేటువంటి యొక్క మంటలకు ఏది కారణము? What is ఈ responsible for అగ్ని the కణమే flame? కారణము. For the entire flame bonfire, కనుకనే the spark is అతి responsible. స్వల్పమైనటువంటిది, Such a principle, అది ఆకారహీనమైనటువంటిది కూడాను గొప్ప ఆకారాన్ని ధరిస్తూ ఉండాలి. such a small one which is formless becomes so గోచరము gigantic. కానటువంటి యొక్క వస్తువులు కూడాను గోచరమైనటువంటి యొక్క పెద్ద ఆకారంగా గోచరిస్తూ ఉంటాయి. The non-apparent, inconspicuous becomes conspicuous and apparent. ఇదే విధంగానే Similarly, భగవంతుని యొక్క ఉనికిని మనం కనుక్కోవాలనుకుంటే
If you want to know ఈ God's జగత్తులో existence, జరిగేటువంటి ప్రతి మార్పునకును ఒక్కొక్క ఉనికిని మనం కనిపెట్టవచ్చును. in every change we can notice God's existence. కనుక భగవంతుని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే అన్నింటి యందు కూడా మనం చూడవచ్చును. If you want to see God, you can see Him పశ్చన్న everywhere. పిచాన పశ్యతి మూఢో, నీవన్నీ చూస్తూ కూడాను నేను చూడలేదని భావిస్తున్నావు, నీకంటే మూఢుడు ఇంకొకడున్నాడా? Though you have been witnessing, watching, yet you deny, there cannot be greater fool ఈ than you. మానవులు పుట్టి పెరగడానికి ఏది కారణము? What is the response for the growth of man? ఏదో తినే తిండి దీనికి ఆధారం అనుకుంటారు. We think the food is ఆ responsible. తిండిని ఎవరు సృష్టించారు? Who created food? కనుకని ఈ విధంగా ఒకదాని కొట్టిపోతే మూలాధారమైన తత్వము మనకు ముచ్చటగా కనిపిస్తుంది. If you go on investigating, explaining, you will be knowing the fundamental principle. ఈనాడు సముద్రంలో గొప్ప జలం ఉంటుండాలి. You find plenty of water in ocean. ఈ ఎక్కడి నుంచి వచ్చింది? Where from has it come? కానీ దీనికి ఒక విధమైనటువంటి ఆధారం ఉంటుండాలి. But however, it has got the basis. దీని ఉనికిని మనం చక్కగా విచారణ చేసినప్పుడు If we inquire clearly, చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో జాయత, ఈ యొక్క సూర్యరశ్మి చేతనే సముద్రంలోని జలమునంతా కూడాను ఆవిరిగా మార్చుకుంటుండాలి. it is only the sunlight, the heat of the sunlight converts the water of the sea సముద్రంలో into ఉన్నటువంటి vapor. జలము నోట్లో వేసుకుంటే త్రాగడానికి వీలు కాదు. In fact, the sea water is saline, salty. అంత సాల్ట్. It is full of salt. అట్టి ఉప్పుగా ఉన్నటువంటి జలమును దీన్ని ఆవిరిగా మార్చుకునేటప్పటికి ఇక్కడ తీపి ఏర్పడుతుండాలి. The saltish water becomes a cloud and bears the sweet water. ఈ క్లౌడ్స్ పైన వాయువు చక్కగా వీచిందంటే ఒకదానికొకటి చేరి క్రమక్రమేణ వర్షముగా బిందుతుంది. As the wind blows, the clouds meet and start raining. ఈ రేణు ఒక్కొక్క డ్రాపుగా వచ్చేసేస్తుంది. Rains come down by way of drops. తిరిగి డ్రాపులంతా చేరి వంకలుగా పోతుంది. All these drops will be a flow, ఈ వంకలంతా నదిగా రూపొందుతుంది. and they mold into a river. ఈ నదులన్నీ చేరి సముద్రంగా All రూపొందుతుంది. the rivers finally merge in ocean. పుట్టింది సముద్రం నుంచినే. In fact, birthplace is కానీ ocean. ఇన్ని రకములైనటువంటి యొక్క మార్పులు కలిగి It undergoes all these ఇన్ని transformations విధమైనటువంటి కూర్పులు జరిగి with all these additions. కడపటికి సముద్ర రూపాన్ని పొందిపోతుండాలి. Finally takes the form of the ocean. దీనిని వేదాంతం కూడా చెప్తుంది. ఎచ్చట పుట్టినచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి. This Vedanta says it's quite natural for man ఎక్కడి నుంచి to go to the పుట్టిందో place of origin. అక్కడికి పోవటం సత్యము. It is a fact that you go back to the place of your కానీ origin. ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. Man is not making an attempt to know నేను this ఎక్కడి truth. నుంచి వచ్చాను Where do I come from? అది తెలుసుకోవటం లేదు. He is not knowing. తాను ఎక్కడికి పోతాడో అది అసలే తెలియదు. But where he goes finally, he doesn't know. నీవేదైనా ఒక జాబ్ రాసి ఒక ఫ్రెండ్ కు నువ్వు పోస్ట్ చేస్తే If you write a letter and want to post to your friend, ఆ పోస్ట్ లో వేసినటువంటి కవర్ పైన ఫ్రమ్ అడ్రస్ లేక టు అడ్రస్ వెయ్యాలి. the cover should bear both the addresses from and to. ఈ ఫ్రమ్ అడ్రస్ కానీ టు అడ్రస్ కానీ లేకుండా పోస్ట్ లో వేసేస్తే అది ఎక్కడ పోతుంది? గెట్ లిస్ట్ ఆఫీస్ కు పోతుంది. If you don't write from address or to address, what will happen? It will go to dead letter box. కానీ అది ఎవరికి చేరదు. It will not reach anybody. నీకు రాదు, You don't get it back. చేరవలసిన వారికి చేరదు. Nor to the addressee. కనుకనే ఇక్కడ అడ్రస్ చాలా ముఖ్యము. So address is very important. నీవు వచ్చావు, You are here. నీవు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటి ఫ్రమ్ అడ్రస్ అయినా నీవు తెలుసుకోవాలి. You should know your from address at least, where I నీవు come చేసే from. కర్మలను పురస్కరించుకొని టు అడ్రస్ ఎక్కడికి పోయి చేరుతానని టు అడ్రస్ అయినా తెలుసుకోవాలి. Basing on your activity and action, at least know ఈనాటి your true మానవుడు address. ఫ్రమ్ అడ్రస్ తెలీదు, టు అడ్రస్ తెలీదు. వీడు ఎడ్రెస్ ఆఫీసే. So man today neither knows his from address nor పుట్టడం to address. చావటం, He పుట్టడం don't- చావటం, పుట్టడం చావటం, పునరపి జననం, పునరపి మరణం. It is all the cycle of birth and death ఇదేనా మనం repeatedly. చేయవలసినటువంటి పని? Is that what we do? మానవునిగా జన్మించి మాధవత్వమును పొంది దివ్యత్వంతో మనం జీవిస్తూ కట్టగడపటికి మనం చేసేటువంటి పని ఏమిటి? చేరేటువంటి స్థానం ఏమిటి? Having been born a human being with a divinity within, leading the life of a ఎన్ని human being, పర్యాయంలో what do we పుట్టున్నాము, do at the ఎన్ని end? పర్యాయంలో నటిస్తున్నాము. In fact, we were born number of times and left the body. కానీ పుట్టడం చావటమే జరుగుతుండదు. కానీ ఎక్కడ పోయి చేరేది అనేటువంటి ఎవరికి తెలియటం The లేదు. two events, birth and death, happens repeatedly. ఇలాంటి But we వాడు don't ఒక know the పెద్ద final దొంగ step. వంటి వాడే. Such a man is a big thief. Big thief. ఎట్లా? How? ఒక దొంగతనం చేశాడు, A theft is committed. ఒకడిని జైల్లో పెట్టారు. One is kept in prison.
ఈ జైల్లో పెట్టి 3 నెలలు శిక్ష అని ఇచ్చారు. And he was to be in jail for 3 months. ఈ 3 నెలలు పూర్తి అయిన తర్వాత After the 3 ఆ జైలు months, సూపరింటెండెంట్ వచ్చి, the jail superintendent came. అయ్యా రేపటి దినమతి నీ 3 నెలలు అయిపోతుంది. He said, your period will be completed నీ tomorrow. తట్టా బుట్టా దుట్టా అంతా కూడా సిద్ధం చేసుకో, You pack all your luggage. నీవు వెళ్ళు, You go. ఇంటికి వెళ్లి బాగా జీవించు You go home and lead a good అన్నాడు. life. He సరే said, వీడు లేచాడు. he got up నమస్కారం అండి అన్నాడు. and he paid his respects to నేను the ఇంక superintendent. వెళ్ళొస్తాను అన్నాడు. He said, I am going. I will return. He said. మరి నీ తట్టా బుట్టా ఏమి తీసుకుని పోవటం లేదే, What is that you are not carrying your luggage? నీ ప్లేట్ గాని నీ బుట్ట గాని నీ తట్ట గాని ఏమి తీసుకోవటం లేదే. Neither your plate or any box, any can you are అప్పుడు not తాను taking. చెప్తున్నాడట, Then the thief అయ్యా says, ఎందుకండి తీసుకుపోవటం తీసుకురావటం, తిరిగి రేపు వస్తాను కదా అన్నాడట. he says, why should I carry all this baggage? I am going to return. అనగా Again. తిరిగి ఆ దొంగతనం మానడన్నమాట. తిరిగి దొంగతనం చేస్తే తిరిగి జైలుకి వస్తాడు. It means he is not going to give up that stealing habit. He తిరిగి will come రేపటి and దినం theft and వస్తాడు కదా, return. దీన్ని ఎందుకు మోసుకుని పోవాలన్నాడు. Anyhow he is sure to return. Why should he carry ఏ baggage? జవాబు ఈనాటి మానవులు ఎందుకుడను. This is the reply in the modern man today. ఎక్కడికి పోతున్నావయ్యా, ఏమో నాకు తెలియదు. Where are you going? I don't know where I తిరిగి go. చస్తాను, తిరిగి పుడతాను. I am going to die. I will be reborn in you. ఈ సత్యాన్ని గుర్తించడానికి మానవుడిగా పుట్టాలా? To know this, should you be born a human being? కాదు కాదు, Not necessary. నేను ఆత్మ నుంచి వచ్చి పుట్టాను. I am born out of this ఆత్మ spirit. స్థానానికే పోయి చేరాలి. I reach the state of self. కనుకనే ఈ ఆత్మస్థానాన్ని నుంచి నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. We have to make every attempt to know the position of అది the ఏ నీ state of the ఉనికి. self. That is your నీవు existence. మానవుడై పుట్టినందుకు దైవం యొక్క ఉనికిని ఏ రీతిగా నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావో, మానవుడిగా కూడాను ఈ ప్రకృతి యొక్క ఉనికిని నీవు గుర్తించాలి. Just as you want to know the existence of God, you should also know the existence of this nature. కనుక మనము ఎక్కడి నుంచి వచ్చాము మొట్టమొదట, Where from we have come. ఇవన్నీ కూడా విచారణ చేస్తే ఎక్కడికో అర్థమే కావటం లేదు. When we investigate, we don't know to what extent it would happen. అగమ్య గోచరమైన స్థానం నుంచి వచ్చాము. It is something that we cannot దీన్ని cognize. వర్ణించడానికి యథోవాచే నివర్తంటే అప్రాప్య మనసా సహా. The word cannot explain, the mind cannot comprehend, they return in futile కానీ ఎప్పుడు attempts. మనకు అర్థమవుతుంది, But how to understand it? నిజంగా మనం సరైనటువంటి పనులు చేసినప్పుడు, When we do the right action, పవిత్రమైనటువంటి పనులు చేసినప్పుడు when we do holy deeds, పవిత్రమైన స్థానానికి చెందుతాము. we'll certainly reach that sacred అది ఏ state. పవిత్రమైన స్థానం దైవత్వము. That the sacred state is చెడ్డ that of పనులు the చేసినప్పుడు divine. Doing చెడ్డ bad, స్థానానికి పోయి చేరుతాము. the bad activity will take you ఆ to the bad చెడ్డదే flight. పాప ఫలము. That's the అది result ఏ of the నరకము. sin. That is the very hell. కాబట్టి నరకానికి పోతాను, స్వర్గానికి పోతాను. Therefore, I either go to hell ఇవన్నీ or కూడాను paradise. మానవుడు బ్రతికినట్టే చెప్పాలి. And these things he should say while alive. ఏదో చచ్చిన తర్వాత ఎక్కడ పోతాను And అనుకుంటే ప్రయోజనం కాదు. it is useless. బ్రతికినట్టే నేను చేసేదంతా మంచి పనులు. While alive, what all have been ఆ doing is good. నిజమైన కాన్ఫిడెన్స్ అతనిలో కలగాలి. That confidence should be there in you. ఆ నిజమైన యొక్క నమ్మకం తనలో పుట్టాలి. That faith you should ఆ have. నమ్మకం పుట్టినప్పుడే దైవం తనను ప్రేమిస్తాడు. When once that faith is born in you, God loves you. కనుకనే ఎక్కడ ఫెయిత్ అక్కడ దైవం అనేటువంటి ప్రేమ ఉంటుంటుంది. So therefore, where there is faith, ఎక్కడ there is love. ప్రేమనో అక్కడే శాంతి అనేటువంటి లభ్యమవుతుంది. Where there is love, there is peace. ఎక్కడ శాంతి అనేటువంటి లభ్యమవుతుందో అక్కడే మనకు ఆనందం లభ్యమవుతుంది. Where there is peace, there is bliss. ఎక్కడ ఆనందం లభ్యమవుతుందో అక్కడనే దైవత్వం సాక్షాత్కరిస్తాడు. Where there is bliss, there you find the manifestation of God. కాబట్టి వేర్ దేర్ ఇస్ ఫెయిత్ దేర్ ఇస్ లవ్. Where there is love, there is truth. Where there is truth, there is peace. Where there is peace, there is bliss. Where there is peace, there is God. కనుకనే మొట్టమొదటి నమ్మకమే లేకపోతే వీనికి గాడ్ అనేటువంటిది అర్థం కాదు. Therefore, if you don't have faith, you can never understand God. నీవు నీ తల్లినైనా ఫలానాయమ నా తల్లి అనేటువంటి నమ్మకం ఉంటే కదా ఆ తల్లి నిన్ను ప్రేమిస్తుంది. Unless you have got the faith, so and so is your mother, you can't expect her to love ఆమె you. నా తల్లియో కాదో అని సందేహపడుతుంటే ఆమె నిన్ను కూడా సందేహపడుతుంది. If you doubt your mother, she starts doubting you. కనుకనే యద్భావం తద్భవతి. As is the feeling, so is the మనసుకు reaction. మనం సాక్షి, And in fact, you are the witness to your దేహంకి mind. గుణం సాక్షి, For the body, the virtue is the witness. ముఠాలకు మూర్ఖం సాక్షి అన్నారు. And for the fool, foolishness is his ఈ witness. ముఠాలకి ఇదే మూర్ఖమే సాక్షి. And this foolishness is the evidence of the తనం తాను witness. నమ్మలేనటువంటి వాడు
The one who has no faith in himself, పరువుని ఏ రీతిగా నమ్మగలడు? how can he repose faith in పరువుని others? నమ్మలేనిటువంటి వాడు ప్రపంచంలో పుట్టి ప్రయోజనం ఏమిటి? When he has no faith in anybody, what for is the life? కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. So self-confidence is సెల్ఫ్ కాన్ఫిడెన్స్ necessary. ఉన్నప్పుడే ఈ యొక్క సమాజాన్ని కూడా మనం ప్రేమిస్తాము. When you have self-confidence, you love the సమాజాన్ని society. మనం ప్రేమించినప్పుడే సర్వేశ్వరుడు మనల్ని ప్రేమిస్తుంటాడు. When you love your society, God will love you. కానీ ఈ సొసైటీ పైన మనకు ప్రేమ లేకపోతే ఇంక నిన్ను సొసైటీ ఏ రీతిగా నిన్ను ప్రేమిస్తుంది? If you don't love your society, how do you expect the society కనుక to love you? మొట్టమొదట ఏ ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేసినా పునాది వేయాల భద్రంగా. Therefore, if you want to construct any house, you should lay the foundation. కాబట్టి ఆ పునాదే కాన్ఫిడెన్స్. That foundation is the confidence. ఈ కాన్ఫిడెన్స్ పైనే మనం వాల్ కట్టాలి. On the confidence కాబట్టి foundation. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి పునాది పైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి వాల్ కట్టాలి. Therefore, on the foundation of the confidence, the wall self-satisfaction is raised. దానిపైన రూఫ్ వేయాలి. Over that, the roof is to be laid. అదే సెల్ఫ్ సాక్రిఫైజ్. That self-sacrifice is ఎప్పుడు the సెల్ఫ్ roof. సాక్రిఫైజ్ అవుతావో అక్కడే నీవు నివసిస్తావు. After that, there you start your life. రూఫ్ లేకుండా ఆ ఇంటిలో నీవు జీవించలేవు. Without laying the roof, you cannot గోడ live. లేకుండా రూఫ్ వేయలేవు. Without walls, roof cannot be పునాది laid. లేకుండా గోడ కట్టలేవు. Without foundation, you cannot కాబట్టి lay. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైస్ ఇవన్నీ కూడా సెల్ఫ్ లో ఉంటుండాలి. Therefore, the confidence, sacrifice, satisfaction, everything lies in the confidence. ఆ సెల్ఫ్ అనేటువంటిదే ఆత్మ. And the very self is ఆత్మ Atma. విశ్వాసం లేనటువంటి వాడికి ఏది లభ్యం కాదు. It's not possible to attain anything without self-confidence. ఎప్పుడు కూడా డౌటింగ్ థామస్ గా ఉంటుంటే ఇంక నీవెప్పుడు డౌట్ మీరేది. When we spend our life as a doubting Thomas, where will it end? ఈ డౌట్స్ మనం దూరం చేయాలి. We should distance ourselves ఒక from this doubt. విధమైనటువంటి యొక్క నమ్మకాన్ని మనం We పెంచుకోవాలి. should develop the strong faith. ఈ నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే When we have this strong faith, నమ్మకమను రెండు నయనమ్ములేని అంధులైరి నేడు అవనియందు. you will know that in the modern world, people are blind because of lack of faith. ఈ నమ్మకం లేనిటువంటి వాడు బ్లైండ్ వాడితో సమానమే. The one without faith is blind. ఎన్నింటినో నమ్ముతున్నాడు. He has faith in many. ఫలాని వాడు అమెరికా వాడు అని అనుకుంటే ఆ పేరు చెప్తే చాలు ఇతను ప్రెసిడెంట్ The అనుకుంటాడు. moment he comes to know the word, the name, ఎంత నీవు believe. నమ్మినావు? How did you believe it? కేవలం నీ పేపర్లో రావటం వల్ల లేకపోతే ఎవరో ఒకరు ప్రచారం చేయటం వల్ల నీవు అతను ప్రెసిడెంట్ గా భావిస్తున్నావు. Because of the paper news and also other news that reach ఈ you. న్యూస్ you అంతా believe it. న్యూసెన్స్లే. All this news is nuisance. వాడికి తగినట్టుగా వాడు రాసుకోబోడు. They write accordingly to their కానీ faith. నీకు హార్ట్ టు హార్ట్ దాని న్యూస్ నువ్వు తీసుకోవాలి. But the real connection is heart to heart, which you take it. ఎన్ని రకమైనటువంటి న్యూస్ లో వస్తుంటాయి, మంచి వస్తుంటాయి, చెడ్డ వస్తుంటాయి. In fact, in news you have got both good and bad. ఈ మంచి చెడ్డ లోపల కూడా న్యూసే ఉంటుండదు, పూర్తి గ్యాసే ఉంటుంటది. And in this good and bad news, there is no news, nothing new. It is only gas. ఇలాంటి దీనికంతా మనం చెవులిచ్చి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఈనాటి మానవుడు. We listen to all these things and spoil our lives. నీ హృదయం ఎక్కడ పోయింది? What happened to your heart? కాలిపోయిందా నీ హృదయము? Has it burned? మాడిపోయిందా నీ హృదయము? Has it completely gone? కూలిపోయిందా నీ హృదయం? Has it fallen నీ down? హృదయాన్ని నీవు పోషించుకోవాలి. And uphold, keep up your heart. తన హృదయాన్ని పవిత్రంగా గావించుకున్నటువంటి వాడికి ఎక్కడికి పోయినా క్షేమమే. If your heart is holy and sacred, you will be good everywhere. కనుకనే మొట్టమొదటి నేను చెప్పాను. Bhagavan said in the first instance, ఏమిటని చెప్పాను? what did he say? కదిలేటువంటి హృదయం కలిగినటువంటి యొక్క పేరు నేను ఏ విధంగా జీవించగలను? And when this heart which has been ఇంకా గొప్ప constantly సంపద అయినా changing, నాకు అక్కర్లేదు. I don't want in plenty and prosperity. కూలి అయినా నాకు ఆనందమే. And in a pittance is enough. ఎప్పుడు When? కోరికలు అదిమి త్రొక్కు కూలి మేలు. And once you control your desire, little pittance is అప్పుడే enough. నిజమైనటువంటి అదే కూలి. And in fact, ఆ that's the కూలే reward. చాలు మనకు. That little reward is enough to carry the life. ఈనాటి మానవుడు Man today ఏ విధమైనటువంటి దీన్ని కూడా నువ్వు నిగ్రహించటం లేదు. is not able to control anything. ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తి నశించిపోయింది. The sense control is totally gone. ఎక్కడ పోయింది? What happened to it? మానవునికి ఉండవలసినటువంటి ఇంద్రియాలు ఉంటున్నాయి. Man has ఈ senses. ఇంద్రియాలు సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. You should make proper use of the senses. కన్నులను ఇచ్చిన నీకు తెలుసా? You know why eyes are given? అందరి చూచే నందులుక Is it simply watch everything? కాదు కాదు. No. కైలావాసావాసుని కన్నులారా కాంచేందుకురా. To see God in total, in full. చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా? You know why ears are చెడ్డన given? మంచులు వినుటక Is not only listen to God. కాదు దివ్యమైన పరమాత్మ నామ స్మరణను వింటుకే. Only listen to the God's name, holy name. పాదములు నిచ్చింది ఎందుకు తెలుసా? You know why feet are given? సందులు గొంతులు తిరుగుటక. Is it walk around the lanes and bylanes? కాదు No.
సాక్షాత్కారమైన దైవాన్ని ప్రదక్షిణ చేయుటకు only to circumambulate round the ఈ temple. అంగములంతా దేనికోసం ఇచ్చారనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే అత్యవసరము. It is most essential to know why the senses are given to man and act accordingly. పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమౌదురే కడు శ్రద్ధతోడ. We are ready to listen to all the vain gossip and stories. ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగా నుండరేలా ఓ చెవులా. Oh ears, you are not prepared to listen to the nectarine beautiful stories of God. ఏమిటేమిటో వినడానికి 2 చెవులు కాదు, ఇంకా 12 చెవులు పెట్టుకుని వింటాడు. Not only 2 ears, he will have many more to listen to rumors కానీ and gossip. భగవంతుని నామస్మరణ వినాలంటే 2 చెవులు కూడా మూసిపోతాయి. But to listen to holy matchless name of God, he closes the ఎందుకోసం ears. ఇచ్చిండేది ఈ చెవులు? Why the ears are given? అలాంటి చెవులు ఉండి ప్రయోజనం ఏమిటి? If we don't hear, what for are they? కనుకనే సద్వినియోగం గావించాలి ఒక్కొక్క ఇంద్రియమును. So all of the senses must be ఇది properly బుద్ధుడు used. చేసినటువంటి సాధన. This is the spiritual practice. బుద్ధుడు ఏ విధంగా చేశాడు? How did Buddha do? గొప్ప మహనీయులందరినీ దర్శించాడు. He met many noble మహానుభావుల people. దగ్గరికంతా వెళ్ళాడు. He met everybody. వారి ప్రబోధనలంతా విన్నాడు. He listened to their teaching. వారు రచించిన గ్రంథాలంతా చదివాడు. He has gone through all the books. కట్టగడపటికి ఏం చేశాడు? గ్రంథాలు పారవేశాడు. Ultimately has thrown all the books. ప్రయాణాన్ని మానుకున్నాడు. And he stopped his pilgrimage. మొట్టమొదట భగవంతుడు ఇచ్చినటువంటి ఇంద్రియాలను నేను సద్వినియోగం చేస్తున్నానా లేదా? He started questioning whether I am making proper use of the senses or not. అది సద్వినియోగం చేయనప్పుడు నేను ఎన్ని చదివి ప్రయోజనం ఏమిటి? If the senses are not properly used, what for is this నేను scholarship? ఎంతమందిని దర్శించి ప్రయోజనం ఏమిటి? What is the use of meeting great ఎన్ని people? విధమైనటువంటి శ్రవణం చేసి ప్రయోజనం What ఏమిటి? is the use of listening? కాబట్టి ఇవన్నీ కూడా నిరుపయోగము So they are all useless, he felt. అని మొట్టమొదట కన్నులు బుద్ధి చెప్పాడు. So first he corrected his vision. ఓ నేత్రమా, Oh eye, సమ్యక్ దృష్టిని పెంచుకో. develop good looks. ఆ సమ్యక్ దృష్టిని పెంచుకునేటప్పటికీ Then once you have good looks, సమ్యక్ వాక్కు వచ్చేసేసింది. then you will have good words. ఆ సమ్యక్ వాక్కు వచ్చేటప్పటికి When once there are good words, సమ్యక్ థాట్స్ అంతా బయలుదేరినాయి. that leads to good thoughts. సమ్యక్ థాట్స్ వచ్చేటప్పటికి When once there are good thoughts, సమ్యక్ జీవితమే జరిపింది. that leads to good life. కనుకనే మొట్టమొదట అన్ని చేశాడు. కట్టగడపటికి ఇంద్రియాలను అరికట్టుకోవటం ఇదే నిజమైన సాధన. Having undertaken all religious pursuits, first he started with the sense control. ఇంద్రియాలను నిగ్రహించుకొనక విన్నవన్నీ వినటము, చూచినవన్నీ చూడటము, చేసినవన్నీ చేయటము, తిన్నవన్నీ తినటము, ఈ విధంగా ఉంటుంటే తాను ఏ రీతిగా జీవించగలడు? Without controlling the senses, if he looks in a wayward way, paying heed to all that is said, doing all deeds which he is not supposed to, what for are the spiritual షిరిడీ practices? లోపల చందుబాయ్ పటేల్ అనేటువంటి శిష్యుడు ఉండేటువంటి వాడు. Chandubhai Patel was an ideal disciple. ఆ చందుబాయ్ పటేలు, మహాలస్పతి, చంద్రాకరు వీరందరూ కూడా ఒక శక్తి వారు. Mahalsapati, Chandurkar they belong to the same group. చందుబాయ్ పటేల్ చాలా పరమ భక్తుడు. Chandubhai Patel was an ardent devotee. అతను గొప్ప శ్రీమంతుడు. He is a very rich man. అన్ని విధాల కూడాను వ్యాపారంలో చాలా దండిగా ఆదాయం వచ్చింది. In business he earned lots of money. కానీ వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చాడు. But he was using the money in right way. ఒకనాడు One day, ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అతని ఇంటికి వచ్చాడు. a big businessman visited him. కూర్చున్నాడు. He sat there. కూర్చున్నప్పుడు చందుబాయ్ పటేల్ పూజ రూమ్ లో ఉంటున్నాడు. Chandubhai Patel was in his puja room. చూశాడు వాచ్ని. You notice the time. గంటలైంది ఇంకా ఆ పూజ రూమ్ నుంచి రాలేదు. And he has not come out of the puja room. He spent hours and hours. విసుగు పుట్టిపోయింది ఈ బిజినెస్ మ్యాన్ కు. And this businessman was vexed. కోపం వచ్చింది. And he was very angry. ఆ చందుబాయ్ పటేల్ బయటకు వస్తానే, The moment Chandubhai Patel came out, నీకు కావాల్సినంత ధనం ఉంది, you are rich enough. నీకు ఇంటి నిండుకు పిల్లలు ఉన్నారు, You have got children too. కావాల్సినంత నీకు సిరి సంపదలంతా ఉన్నాయి, You have got all comforts and conveniences. అన్ని ఏది తక్కువ లేదు, There is no dearth నీ or shortage. ఆరోగ్యమా మహాభాగ్యంగా ఉంటుండాలి. You are very rich man. ఆరోగ్యం And you are very healthy. అన్ని ఉండి కూడాను With all this. ఎందుకు భగవంతుని ఇంకా పూజిస్తున్నావు? Why do you worship God still? అప్పుడు ఆ చందుబాయ్ పటేల్ చెప్పాడు, Then Chandubhai Patel said, అయ్యా నేను భగవంతుని ప్రార్థించడము ఈ ఆరోగ్యం కోసమని కానీ, సిరి సంపదల కోసం కానీ, కనుక వస్తు ఆనాదుల కోసం కానీ కాదు కాదు కాదు. He said, sir, I am not praying to God for health or wealth, comfort or conveniences. ఇవన్నీ No, నా no. దగ్గర ఉన్నాయి. I నా have them దగ్గర all. ఉన్నటువంటిది నేను ఎందుకు కోరాలి? When I have all these, why should I pray to God నాకు for అంత them? బుద్ధి తక్కువ కాదు.
I'm not foolish. నా దగ్గర లేనటువంటి దాన్ని నేను భగవంతుని కోరుతున్నాను. I should pray to God to have that what I don't have. మరి నీకు అన్ని ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు కోరటం ఇంతసేపు భగవంతుడిని? Why should you pray to God so long when you have everything? అయ్యా, నాకు ఆనందం లేదు. Sir, I don't have bliss. ఈ ఆనందమునకంతా నిలయుడు భగవంతుడే. In fact, the bliss is in the hands ఆ of God. ఆనందమును ప్రసాదించమని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. I am praying to God so that to make me blissful. నాకు సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి, I have all సర్వ comfort, సదుపాయములు ఉంటున్నాయి, all convenience. కానీ మానసిక శాంతి నాకు లేదు. But I don't have mental ఈ peace. శాంతికంతా ఆధారభూతుడు భగవంతుడే. And God is the center of all peace. కనుక నేను నా దగ్గర లేనటువంటి ఆనందము శాంతి, So what I don't have are the peace and bliss. ఈ ఆనందమును శాంతిని అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. I am praying to God to confer peace and bliss. అప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ అనుకున్నాడు, వరే ఇంత గొప్పవాడైనా కూడాను ఇంకా సిరి సంపదల కోసం ప్రార్థిస్తున్నాడేమనుకున్నాను. కాదు కాదు, నాది చాలా బుద్ధి తక్కువ. Then businessman could know his mistake. మానవుడు ఎందుకోసం భగవంతుని ప్రార్థించాలి? Why should man pray to God? తన దగ్గర లేనటువంటి వస్తువును భగవంతుడి నుంచి అందుకునే కోసం ప్రార్థించాలి. He should pray to God to receive that which is not with him. మానవునికి అన్ని ఉంటున్నాయి, సాధించవచ్చు, Man can achieve anything. ఏమైనా సాధించవచ్చును. He can attain కానీ anything. ఆనందాన్ని శాంతిని మాత్రము దైవం నుంచి తప్ప అన్ని స్థానంలో సాధించలేడు. But bliss and peace could be received only from God. కనుకనే దానికోసం భగవంతుని ప్రార్థించటము. For that purpose one has to pray. ఆ సత్యాన్ని గుర్తించాడు ఈ యొక్క బిజినెస్ మ్యాన్. This businessman has understood this truth. అప్పటి నుంచి చాందుబాయ్ పటేల్ పరమ భక్తుడు. And right from the beginning, Chandubhai Patel is an ardent devotee. అతను షిరిడీకి పోయేటువంటి వాడు. He used to visit Shirdi frequently. పోయినప్పుడంతా కూడాను అక్కడ 10 మందికంతా భోజనాలు పెట్టేటువంటి వాడు. And he used to serve food to many. ఇది కేవలం ఏమనుకునేటువంటి వాడు, What was his feeling? బాబా నేను ఎవరికో పెడుతున్నాను కాదు, నీకే పెడుతున్నాను. He served food to everybody, Baba, not with the feeling that I am ఈశ్వర serving someone సర్వభూతానాం, else. I'm అందరిలో serving to నీవే ఉన్నావు కదా, you are present in all, therefore I am offering to you. కనుక అందరికీ పెట్టింది నీకు పెట్టినమే. Therefore when I serve everybody, it amounts to కొన్ని serving you. కుక్కలను పిలిచి దాటికి కూడా అన్నం పెట్టేవాడు. And you feed dogs also. కానీ అది డాగే, కానీ అది డాగ్ కాదు, రూపంలో అతను గాడే. Though in form it is dog, but in reality it is God. కానీ లోకులంతా కూడా బాహ్య దృష్టిలో కలిగిన వాళ్ళంతా కూడా డిఓజీ డాగ్ అని పిలుస్తారు. But from the outer worldly point of view, it is only కానీ DOG dog. ఆత్మతత్వాన్ని గుర్తించినటువంటి వాడు జీఓడి గాడ్ అని పిలుస్తాడు. But the one from the point of the self, he will call GOD ఒకడు God. డిఓజీ నుంచి ఇట్టపోతున్నాడు, ఇంకోటి డిఓజీ నుంచి ఇట్ట వస్తున్నాడు. One proceeds from DOG, while other proceeds from ఒకటి GOD. ఇన్, ఒకటి అవుట్. And one is entrance, ఆ another is ఇన్ exit. అనేటువంటిదే ఒక మాయా, This in is అవుట్ అనేది illusion. ఫ్రీడమ్. The out is liberation, ఆ freedom. ఫ్రీడమ్ కోసం తాను ఆ విధంగా సర్వులు ఎందుకు కూడా దైవమే ఉన్నాడని విశ్వసిస్తున్నాడు. So for this liberation, out, exit, he was struggling hard. నానక్ కూడా చాలా గొప్ప భక్తుడే. Nanak is also a great devotee. అతను కూడా పరమ భక్తుడు. He's a great devotee. బాబా అంటే చాలా ప్రాణము. And considers Baba as his very life. కానీ ఏం చేసేది, కొన్ని సంసార బాధ్యతలతో But he ఉన్నాయి. has got family responsibility. బాబానే చెప్పేశాడు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ఉండు. Baba said, you do your duty. కొంతకాలం అయ్యేటప్పటికి After some time, daughter-in-law, గర్భంగా ఉంటుంది. she was in the family ఆమె way, ప్రసవేదంతో చాలా బాధపడుతుండాలి. and she is suffering from labor pain. అప్పుడు బాబా ప్రార్థించాడు నాన్న. And Nana prayed to Baba, కానీ ప్రార్థించి ప్రయోజనం లేదు. but it was in vain. చెప్పినాడు కదా, విభీషణుడు రామ్ 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 అని 24 గంటల సేపు రామనామ స్మరణ చేశాడు. As it was already said, Vibhishana chanted రాముడు అంటే Rama's ఎంతో name, ప్రీతి, and he loves Rama. ఎంతో ప్రేమ. He loves him కానీ intensely. But రాముడు సొత్తే కదా సీత వచ్చి 10 నెలలు అయిపోయింటే ఆమె ఒక్కతూరైనా పోయి నీవు దర్శించావా? Sita is property of Rama. Though she has been here for the last 10 months, he never సీత కార్యంలో asked her ఏమైనా whereabouts. రామకార్యంలో ఏమైనా నువ్వు పాల్గొన్నావా Have you participated in Rama's mission? అని హనుమంతుడు ప్రశ్నించాడు. That was the question of Hanuman. పిచ్చివాడా, స్మరణ చేసినంత మాత్రం చాలదు, It is not enough if you chant. స్మరణకు తగిన సేవను కూడా చేయాలి అన్నాడు. Along with the chanting, repetition of God's name, you should అప్పుడే also serve. పరిగెత్తిపోయాడు, రామ 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 అని సముద్ర తీరంలోకి వెళ్ళాడు. Then he ran repeating his name towards the seashore. అదే విధంగానే Similarly, నామస్మరణ చేశాడు నాన్న. Nana repeated God's name. కానీ ఏం చేసేది, వదిలిపెట్టి షిరిడీకి పోదామనుకుంటే ఈమెను వదిలిపెట్టి పోవడానికి ఎవరి ఇంట్లో మగవారు లేరు. It is not possible to go over to Shirdi because the daughter-in-law is at home. బాబా carrying.
నీవే మా దిక్కు, నీవే మాకు సంరక్షకుడు He prayed, Baba, you are only the refuge and the eternal protector. దీనిని చక్కగా విన్నంత తక్షణమే The moment it is heard, అక్కడ ఒక బాబు ఉన్నాడు. there is one Babu. వాడి పేరు శ్యామ్. His name is Sham. శ్యామ్ ను పిలిచాడు. He called Sham. శ్యామ్ ఇగో ఇవ్వు తీసుకుని పోయి ఫలాని గ్రామం లోపల అహ్మదాబాద్ దగ్గర అక్కడ నానా ఇంటికి పోయి ఇచ్చేసేయి అన్నాడు. So he called Sham and gave him vibhuti, go to that village and pass it on to Nana. ఎక్కడ పోవడానికి 1.5 దినం పట్టాలి. It will take 1.5 days to go to there. నువ్వు పో అన్నాడు. He said, you go. బయటకు వచ్చేటప్పటికి ఒక టాక్సీని ఇచ్చుకొని And ఉంటున్నాడు. outside there was a taxi waiting. ఆ టాక్సీలో కూర్చున్నాడు. He sat there. ఆ టాక్సీ వాడు చెప్పాడు నేను అహ్మదాబాద్ పోతున్నాను అన్నాడు. Taxi wala said that he's going to Ahmedabad. పోయింది. It went. నేరుగా నానా ఇంటి దగ్గర పోయి దిగింది. He straight went and stopped ఎంతసేపు there. కాలేదు అని క్షణాలపైన జరిగిపోయినాయి. Everything happened within a couple of moments. అక్కడ పోయి దిగేటప్పటికి Where he got దాని down, పేరు టాంగా అని పిలిచేవారు పూర్వము. and it was called Tanga. అప్పుడు బయటకు వచ్చాడు ఈ నాన్న. Nana came out of his నాన్న house. మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు. He said, who are you? Where do you come from? అయ్యా నన్ను బాబా పంపించాడు, నా పేరు శ్యామ్ అన్నాడు. He said, Baba has sent me. My name is బాబా Sham. పంపించాడా? ఏమని చెప్పాడు అంటాడు. ఇదిగో ప్రసాదం ఇచ్చి మీ కోడలికి ఇమ్మన్నాడు అన్నాడు. Did Baba send you? What was his message? He ఆ said, this ప్రసాదం is vibhuti given to me. నీళ్లలో కలిపాడు, కోడలికి ఇచ్చింది, క్షణంలో ప్రసవం అయిపోయింది. He mixed this vibhuti in water and gave it to daughter-in-law. She delivered immediately. తర్వాత వచ్చి చూస్తే టాక్సీ లేదు, శ్యామ్ లేడు. When he came out, he did not notice the Tanga nor the ఈ Tanga నాన్న wala. ఊరంతా తిరిగాడు. He went in search of the ఎక్కడే Tanga wala. కానీ టాంగా కనిపించలేదు. He did not notice ఎక్కడే కానీ Tanga, శ్యామ్ కూడా కనిపించలేదు. nor Sham. ఇదంతా బాబా చేసినట్టు మాయలు. It was all the drama of Maya, of Baba. బాబా డ్రామాలు ఆడనటువంటి డ్రామానే లేదు. There's no drama that's not enacted అన్ని by డ్రామాల్లో Baba. కూడా నువ్వు బెస్ట్ యాక్టర్. Baba is the best actor in every drama. కనుకనే బాబానే వచ్చి ఇన్ని యాక్ట్ చేసిపోయినాడు ఇక్కడ. But it's only Baba who acted here. అప్పుడే ఆ పుట్టినటువంటి మనమడికి బాబా అని పేరు పెట్టారు. And the newborn baby is named after Baba. ఈ విధంగా అనేక చిత్రములైనటువంటివన్నీ ప్రతి భక్తులకు జరుపుతూ వచ్చాడు. So many miracles happen to devotees. చెప్పారు కస్తూరి పైన స్వామి కూర్చున్నప్పుడు ఒక నిమిషంలో దేహాన్ని వదిలిపెట్టాడు. Swami left his body when Kasturi was here. కాచుకున్నాడు. He waited. కస్తూరి ఉన్నాడు, లోకనాథం ఉంటున్నాడు, సూరయ్య ఉంటున్నాడు. Kasturi and Suraya, others were there. లోకనాథం Lokanatham was there. ఈ ముగ్గురు పాపం నేను పరుండేంత వరకు కూర్చునేవారు. All the three were waiting. చాలా భక్తులు పాపం. They are ardent devotees. వీరందరూ చాలా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో They have ఉండేవారు. total faith in Bhagavan. ఒకరికొకరు సైకిల్ చేసుకుంటున్నారు, కంటిన్యూర్ They కాచుకుంటున్నారు. were just signaling each other, started ఏమిటి crying. ఇది ఉన్నట్టుండి ఈ విధంగా దేహాన్ని వదిలిపెట్టేదాన్ని బాబా. They were asking, questioning themselves, how is that Baba has withdrawn from the body? లోకనాథం పాదాల పైన పడ్డాడు, ఒకే ఏడుస్తున్నాడు. Lokanatham fell at the feet and started crying. కానీ కస్తూరికి అంతో ఎంతో కొంచెం తెలుసును. But Kasturi knows to some extent. ఏడవకండి, దీనికి మనం ఆనందించాలి. He said, don't cry, be happy. ఎవరు ఏడ్చినారో ఏమో వారిని ఏడుపు నివారణ గావించుకునే కోసం స్వామి వెళ్ళాడు. Someone must be crying elsewhere, so Swami went in response. ఆ విధంగా చెప్పి So saying, వారికంత ధైర్యం చెప్పేటప్పటికి he gave them courage. తర్వాత 2 గంటల తర్వాత నేను తిరిగి ఆ దేహంలో ప్రవేశించాను. After 2 hours, Bhagavan came back to this body. అప్పుడు చెప్పాడు కస్తూరి, Then Kasturi said, స్వామి Swami, మీరు భక్త సంరక్షణకు మేము వద్దని చెప్పము, we never say no when you want to help your devotees. కానీ మీరు ఇష్టం వచ్చిన చోటుకు పోయి వాడు రక్షించండి. You may go anywhere and పరమ protect your భక్తులను devotees. రక్షించడం కూడా నా వద్దని చెప్పడానికి నేనెవరు అర్హతని. What authority I have to say no when you want to protect your devotees? కాబట్టి మీరు వెళ్ళండి, You go, Swami. కానీ దేహాన్ని మాత్రం వదిలిపోకండి. But don't drop your body and go like that. మీరు ఇక్కడనే ఉంటుండి కూడా అక్కడ పోయి చూడవచ్చును కదా. In fact, you can be here. ఆనాడు కస్తూరి సూరయ్య ప్రామిస్ తీసుకున్నారు. Then Kasturi and Suraya took promise from Bhagavan. నేను దేహాన్ని వదులుతాను, కానీ ప్రాణం ఉంటుంది. But I may drop the body, but there will be life ముందు there. నేను అక్కడికి పోయి వారి పని పూర్తి చేసుకుని వస్తానని I'll go there. మాట ఇచ్చాను. I'll go and complete my work. అందువల్లనే ఈనాడు ఇప్పుడు ఎక్కడైనా కూడా పెడితే దేహంతో వెళుతున్నాను, కానీ ప్రాణం మాత్రం ఉంటుంటాయి. Bhagavan is reaching all over the world, but there is life here in this body. ఇంకా కొన్ని విచిత్రమైనటువంటి సమస్యలు There are certain అనేక రకములుగా ఎన్నో జరుగుతూ ఉంటుంటాయి. many have been happening. చిత్రంబులు Peculiar. చిత్రంబులు విచిత్రంబులు, There are mysteries. విష్ణులోక చారిత్రములు, The stories of Lord. అన్ని కూడాను అంతా ఒక చరిత్రములే. That's all a history.
ఆ చరిత్రను చెప్పాలంటే సాధ్యం కాదు. It's not possible to go through in full. ప్రతి మానవుని ఎందుకును పవిత్రమైన ఆత్మ ఉంటుండాలి. Every man has got this sacred self. అది ఏ పానకంలో ఉన్నటువంటి ఒక చక్కెర వలె. That is like sugar in a syrup. ప్రతి మానవుని ఎందుకును ఒక పానకం అనేటువంటి మనసు ఉంటుండాలి. In fact, every man has got this ఆ syrup of the మనసు mind. అనేటువంటి దాంట్లో దైవత్వం అనేటువంటి ఒక చక్కెర కలిపింది. And then you find the divinity has mixed this sugar in this syrup of the mind. రసో వై సహా అని వేదము చెప్తూ వచ్చి Veda declares as a rasa the essence. రసస్వరూపుడై ఉంటున్నాడు. God is in the form of rasa essence. ఆ రసమే లేకపోతే వీడు నీరసుడైపోతాడు. Without this rasa essence, he is nirasa, weak. కనుకనే So, ప్రతి మానవుని యందు ఉంటున్నటువంటి దైవత్వాన్ని ఇంకొకరు పిలువనక్కర్లేదు, ఇంకొకరు దానికి సహాయం చేయనక్కర్లేదు. when God is in everyone, no one needs anybody's help. కానీ నమ్మకం లేనటువంటి పరిస్థితిలో 10 మంది సహాయం చేయాలి. But when you are faithless, you need help by 10 people. ఎంతమంది సహాయం చేసినప్పటికీ ఆ నమ్మకం లేనటువంటి వానికి ప్రయోజనం ఉండదు. In spite of the help from all over, if you have no faith, it is డెడ్ useless. బాడీకి అలంకారం చేసినట్టుగా ఉంటుంటారు. It is something like a decoration to the dead body. చేసి ప్రయోజనం ఏమిటి? What is the use? ఇది ప్రయోజనం ఉండదు. It is useless. కనుకనే మొట్టమొదటి అంతో ఇంతో నమ్మకం ఉండాలి. You should have faith to some extent to begin ఆ with. నమ్మకం కూడా నువ్వు పవిత్రమైనటువంటి నమ్మకంగా ఉండాలి. It should be holy and sacred, అచంచలమైనటువంటి నమ్మకంగా ఉండాలి. unwavering. అప్పుడే ఏమైనా చేయవచ్చును. Then anything can happen. కనుకనే So, గత జీవుడకు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్విగాదే. Savitri is a woman of chastity because she could bring back to the life తన her dead సత్య husband. మహిమచే దావాగ్ని చల్లార్చే శృతి చంద్రమతి భారతీయగాదే. Chandramati belongs to this culture of land because she could extinguish the flames fire చంద్రమతి all over. భారతీయగాదే. కులసతీత్వం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత దరా జాతగాదే. Sita had declared her chastity by stepping into the fire. కిరిసి దుర్మద కిరాతియు భూతి గావించే దమయంతి భారత రమణిగాదే. Damayanti was responsible for the annihilation of all the wicked సత్తు people. సాగర వేష్టి పస్మాసులమున భరత తాత పతివృత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి. అఖిల దేశాలకి ఇది ఉపాధ్యాయి కాదే. భారతదేశము అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానంలో ఉండేటువంటిది. Bharat is the teacher of this whole world. అలాంటి భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతదేశంలో జీవించి భారతీయ సంస్కృతి అంతో ఇంతో కూడా అర్థం చేసుకోలేకపోతే ఇంక భారతీయుడని ఏ విధంగా చెప్పి ప్రయోజనం? Having been born in this sacred land, Bharat, and growing over here, if we don't know the culture of Bharat, what కానీ is you? ఈనాటి భారతీయుడు కూడాను Bharatiyas today, భారతీయ అనేటువంటి ఒక పేరు మాత్రమే ఉంటున్నది కానీ భారతీయ వేషంలో మాత్రమే ఉంటుందా కానీ బయట ప్రపంచంతో చాలా పక్షుల వలె కాకుండా పశువుల వలె ప్రవర్తిస్తున్నాడు. they are just Bharatiyas just for name's sake, but behaving worse than a అలాంటి bird and ప్రవర్తన animal. కలిగినటువంటి వానికి భగవంతుడు ఏ రీతిగా దక్కుతాడు, చిక్కుతాడు? How do you expect them to experience God? ఈనాటి మానవుని యొక్క ప్రవర్తనలన్నీ కూడా పశువు కంటే హీనమైపోయినాయి. The human behavior today is much worse than that of an animal, రాక్షసుల కంటే హీనమైపోయినాయి. worse than a demon. శ్రీనివాస్ చెప్పాడు, Srinivasan said, ఒక రాక్షసి పేరు చెప్పాడు. mention the name of a demon. ఏం ఆ రాక్షసి పేరు? మహిషాసుర మర్దన. Mahishasuramardani. ఈనాడు మహిషాసుర మర్దన అన్నాడు. It is Mahishasuramardana. మహిషాసుడు అనేటువంటి వాడు ఒక రాక్షసుడు కాడు. Mahishasura is not a demon. మనిషి ఆసుర వద్దన, మనిషి అసురుడు. Manishi is Asura, demon himself. అటువంటి మనిషి అసురుడిగా మారిపోయినాడు. Manishi has become Asura, the కాబట్టి ఆ demon. మనిషి యందు ఉన్నటువంటి రాక్షసత్వాన్ని దినమానాలి. Therefore the demonic quality in man must be killed. ఆ దైవత్వాన్ని కొంచెం పెంచాలి. The divinity has got to be upheld. అది ఏ మహిషాసుర మర్దన. The kindling of the divinity is Mahishasuramardana, కనుక slaying of Mahishasura. కేవలము కాలానుగుణ్యంగా కూడాను పదాలు కూడా కొన్ని మార్చుకుంటూ మనం పోవాలి. Appropriate to the times, the connotation of the words change. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ముఖ్యంగా మన భారతీయ చరిత్రలన్నీ కూడాను ఎంత పవిత్రమైనటువంటివో మీకు అర్థం కాదు. You do not know or not understand the sanctity of the history of Bharat. దాని చక్కగా ఒక్కోదానికి మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. If you don't understand, ask Bhagavan. He will tell you very clearly. కేవలం అర్థం చెప్పడమే కాకూడదు, Not merely giving you meaning. దానికి తగినటువంటి ఒక సహాయం కూడా నేను చేస్తాను. He will also render help కానీ to you. అడిగేటువంటి దిక్కే కనిపించడండి. But no one is prepared to ask. ఏదో చదువుకుంటూ పోతున్నారు, కంఠస్థం చేసుకుంటూ They వస్తున్నారు. study, get things by heart.
గొప్ప గొప్ప విద్యావంతులు కూడా అదే గతినే పడుతున్నారు. The highly educated people also take to the same గొప్ప path. చదువులంతా చదువుతున్నారు. They study well. కానీ ప్రయోజనం ఏమిటి? What is the use? చిన్నదానికి కూడా అర్థం తెలుసుకోలేరు. They don't know the simple meaning. భగవత్ యొక్క విషయాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు. The divine teachings they don't recognize. తన యందు ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని కూడా తాను అర్థం They చేసుకోలేకపోతున్నారు. cannot experience the divinity within. కనుక అర్థం చేసుకుని వర్తించేటువంటిది మానవత్వము. So human life requires proper understanding and practice. మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దానవత్వము పశుత్వాన్ని దూరం నెట్టండి. Get rid of all the animality and the devilish demonic nature. దివ్యత్వాన్ని పవిత్రతను పెంచుకోండి. Develop all the sacred quality and the divinity. ఈ అన్నిటి కూడాను ప్రేమనే ప్రధానము. For all this, love is essential. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 రామ